జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన వేలాది మంది కార్యకర్తలు హాజరు కానున్నారని సమాచారం. ఈ సమావేశం ద్వారా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం కోసం పవన్ ఎలాంటి సూచనలు చేయనున్నారు, కూటమి ప్రభుత్వ ఏర్పాటులో తమ పాత్రపై చెప్తారా అన్నది తమ పాత్ర ఏంటి అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇస్తారని ఆసక్తి పెంచుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ క్యాడర్ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది ఈ సమావేశంతో క్లారిటీ రానుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించి దాని దగ్గరుండి చూస్తున్నారు. దాదాపు 15,000 మంది జనసేన కార్యకర్తలు, అభిమానులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు హాజరు కానున్నాయి. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశంలో భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. 3 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలోనే ఉండనున్నారు. దీంతో చాలా మంది ఇతర పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ తో కలిసే అవకాశం ఉంది. అలాగే పార్టీలో చేరే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక్కడ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత కుమారుడు జనసేనలో చేరతారని చెప్పి తెగ ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు సదరు మాజీ మంత్రి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న క్రియాశీలకంగా లేరాయన దాంట్లో ఆ నేత తన కుమారుడు రాజకీయ భవిష్యత్ కోసం జనసేనలో చేర్పిస్తారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ కార్యాచరణ ఎలా పోతుంది? అసలు ఈ మీటింగ్ ఆంతర్యం ఏంటి? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మోనిషా, నేటి నుంచి విశాఖపట్నం వేదికగా జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుపుతోంది. ఈ రోజు మొదటి రోజు. అయితే ఈ రోజు నుంచి 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, తర్వాత జనసేనలో కీలక నాయకులతో మీటింగ్ నిర్వహించున్నారు. అయితే ఈ కార్యక్రమానికి దాదాపు జనసేన కార్యకర్తలు 15 నుంచి 20,000 మంది హాజరవుతారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాలు టార్గెట్ గా ఈ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉత్తరాంధ్ర జిల్లాల్లో, అటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఏదైతే గిరిజన ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే గిరిజనులు, వెనుకబడిన తరగతులు, బీసీలను టార్గెట్ గా ఉత్తరాంధ్ర జిల్లాల వేదికగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇక్కడ జనసేన ప్రధానమైన టార్గెట్ వైసీపీకి సంబంధించిన ద్వితీయ క్యాడర్ మీద ఫోకస్ చేసింది. ఈ ద్వితీయ క్యాడర్, వైసీపీకి సంబంధించిన ద్వితీయ క్యాడర్ ని ఈ జనసేనలో చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రథమ వ్యూహం. అయితే ఇక్కడ రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగని నేపథ్యంలో వివిధ ద్వితీయ శ్రేణి మండల స్థాయి నాయకులను పార్టీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక కీలక నాయకుడు, వైసీపీలో కీలకంగా ఉన్న ధర్మాన ప్రసాదరావు కొడుకు ధర్మాన రామ్మోహన్ నాయుడు జనసేనలో చేరతారని ఊహాగానాలు వస్తున్నాయి. నిన్న కూడా యూటీవీ ఈ విషయం పైన ఎక్స్క్లూజివ్ గా ప్రచారం చేసింది. అయితే అటు వైసీపీని టార్గెట్ గా ఉత్తరాంధ్ర వేదికగా పవన్ కళ్యాణ్ జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు జరిగింది. అయితే ఈ 3 రోజుల్లో, ఈ రోజు, రేపు, ఎల్లుండి, ఈ 3 రోజుల్లో వైసీపీ క్యాడర్, వైసీపీ నాయకుల టార్గెట్ గా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు మౌనిషా. సో ఎలా ఉండిపోతుంది? పార్టీలో చేరికల గురించి కూడా చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. సో ఎవరు చేరుతున్నారు, ఎవరు పార్టీలోకి తీసుకోబోతున్నారు, ఏంటి, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఇప్పటికైతే అధికారికంగా సమాచారం లేదు, కానీ అనధికారికంగా సమాచారం ఉంది. అయితే వైసీపీలో కీలకంగా ఉండి అటు వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లోను, ఇటు జగన్ క్యాబినెట్ లోను మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తాయి. ఈ ఊహాగానాలు నిజమా కాదా అనేది మనకు తెలుస్తుంది. అయితే వైసీపీలో కీలకంగా పనిచేసి వైసీపీలో పదవులు నిర్వహించి తర్వాత అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని జనసేన క్యాచ్ చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో
ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీ బలంగా ఉంది. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి 32 స్థానాలు గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ కూడా చాలా బలంగా ఉండేది. అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా బలంగా కనిపిస్తుంది. అయితే బలమైన క్యాడర్, బలమైన నేపథ్యం ఉన్న టీడీపీ మరీ బలంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ అటు బీజేపీ కానీ బలపడలేని స్థితిలో ఉంది. అయితే వైసీపీని టార్గెట్ చేసుకుని జనసేన బలపడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే జనసేన ప్రధానమైన టార్గెట్ గా వైసీపీలో ఉండే మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీలో ఉండే కీలక నాయకులను టార్గెట్ చేసుకొని జనసేనలో చేర్చుకోవాలని వ్యూహంతోనే జనసేన అక్కడ విస్తృత సమావేశం నిర్వహిస్తుంది. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తూ ఉన్నాము, ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మిగతా 32 చోట్ల కూడా కూటమి గెలుపొందింది. గడిచిన 15 నెలల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు. అయితే ఈ తరుణంలోనే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా అసంతృప్తితో ఉన్నారు. పెద్దగా పార్టీలో తిరగడం లేదు ఎవరు కూడా. అటువంటి వాళ్ళంతా కూడా జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారా? సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో అధికార కూటమిలో భాగస్వామి పార్టీగా ఉన్న జనసేన వైపు వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయంతో కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. జనసేన పార్టీ లెజిస్లేటివ్ విభాగం వైఎంసీఏ ప్రాంగణంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ప్రారంభం అవబోతోంది. అందులో జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర మంత్రులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటితో పాటు క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా తెలుసుకోవడానికి ఆ వేదికని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు. జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరికీ కూడా ఒక ఉత్సాహం నింపే విధంగా, ప్రతి ఒక్కరిని ఆహ్వానించే విధంగా గత 2-3 రోజుల నుంచి వర్షం పడుతున్నప్పటికీ మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక అద్భుతమైన స్వాగతం పలకడానికి విశాఖపట్నం నగరంలో సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పార్టీ శ్రేణులు, అదేవిధంగా మా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా దాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న మా పార్టీ సభ్యుల్ని కూడా, వారిని కూడా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇవాళ జరిగిన కొన్ని సమావేశాల ద్వారా మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని 30 తారీఖున ఏదైతే మేము విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశామో, ఈ ప్రాంగణాన్ని తెలుగు జాతిని ఉత్తేజపరుస్తూ చివరికి ప్రాణాలు కూడా తెగించకుండా, ఇబ్బంది లేకుండా పోరాటం చేయాలి మన అందరం కలిసికట్టుగా అనే దానిపైన బ్రిటిష్ సామ్రాజ్యం పైన పోరాటం చేసిన మన అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి ఈ ప్రాంగణాన్ని ఖరారు చేయడం జరిగింది. స్టేడియంకి ముఖద్వారాలకి తెన్నేటి విశ్వనాథం గారి ద్వారం, అదేవిధంగా శ్రీ కోడి రామ్మూర్తి గారి ద్వారం, శ్రీ గురజాడ అప్పారావు గారి ద్వారం, వీరనారి గున్నమ్మ గారి ద్వారం, చివరికి మహాకవి శ్రీశ్రీ గారి ద్వారం, ఈ 5 ద్వారాల ద్వారా అల్లూరి సీతారామరాజు ప్రాంగణానికి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా 30 తారీఖున 1 గంట నుంచి ప్రారంభమయ్యే సభలో పాల్గొంటారు.